ఐపీఎల్ అంటేనే అసాధ్యాలను సుసాధ్యం చేసే వేదిక. ఇక్కడ ఒకవైపు 15 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కుర్రాళ్లు ఉంటే, మరోవైపు 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత తన కలను నిజం చేసుకునే యోధులు ఉంటారు. తాజాగా ఐపీఎల్ 2026లో ఇలాంటి 2 భిన్నమైన కథనాలు క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాయి. 14 ఏళ్లకే అరంగేట్రం చేసి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఒకరైతే, 33 ఏళ్ల వయసులో తన తొలి ఐపీఎల్ వికెట్ను సాధించి కన్నీళ్లు పెట్టుకున్న రఘు శర్మ మరొకరు. ఈ ఇద్దరి ప్రస్థానం చూస్తుంటే క్రికెట్లో వయసు అనేది కేవలం అంకె మాత్రమే అని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అర్థమవుతోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షించిన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ సూర్యవంశీ గుజరాత్పై కేవలం 35 బంతుల్లోనే శతకాన్ని బాది అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు 15వ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్ ఐపీఎల్ 2026లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీతో మరోసారి గర్జించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని తన బ్యాటింగ్ పవర్తో దిగ్గజ బౌలర్లను సైతం వణికించాడు. వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే టీమిండియాకు ఒక అద్భుతమైన ఫ్యూచర్ స్టార్ దొరికాడన్న ఆశలు కలుగుతున్నాయి. వైభవం ఒక ఎత్తైతే రఘుశర్మ పోరాటం మరొక ఎత్తు. పంజాబ్కు చెందిన 33 ఏళ్ల రఘుశర్మ దేశవాళీ క్రికెట్లో ఎన్నో ఏళ్లుగా రాణిస్తున్న ఐపీఎల్ అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశాడు. ముంబై ఇండియన్స్లో నెట్ బౌలర్గా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఇతడిని గతేడాది వేలంలో 30 లక్షల రూపాయలకు ముంబై కొనుగోలు చేసింది. అయితే 2025 సీజన్ మొత్తం బెంచ్కే పరిమితమైన రఘుకు ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. తొలి మ్యాచ్లో 4 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కలేదు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రఘుశర్మ చిరకాల స్వప్నం నెరవేరింది. లక్నో బ్యాటర్ అక్షత్ రఘువంశీని అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్లో తన తొలి వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ వికెట్ దక్కగానే రఘు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మైదానంలో దూకుడుగా ప్రవర్తించకుండా తన జేబులో నుంచి ఒక లేఖ తీసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపించాడు. అందులో రాధే రాధే, గత 15 ఏళ్లు ఎంతో బాధగా గడిచాయి, కానీ ఆ గురుదేవుడి దయ వల్ల ఆ బాధ నేటితో తీరిపోయిందని రాసి ఉండడం ప్రతి క్రికెట్ ప్రేమికుడిని కదిలించింది. తనకు అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కృతజ్ఞత చాటుకున్నాడు. రఘుశర్మ వ్యక్తిగత విజయంతో పాటు ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కూడా అద్భుత విజయాన్ని అందుకుంది.